20వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచెదవు గాని అప్పు చేయవు. సహోదరి సహోదరులారా, ప్రభు ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని ప్రభువు అన్ని విషయాలలోనూ ఆశీర్వదిస్తాడు. వారి నమ్మకత్వానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. మనకు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని పోరాటాల గుండా వెళ్తూ ఉన్నా, ఎంతమంది మనల్ని పాపం వైపు నడిపించాలని ప్రయత్నించినా ప్రభువులో బలంగా స్థిరంగా ఉండాలి. అపవాది వేసే తంత్రములకు ఎటువంటి పరిస్థితులలోనూ లొంగిపోకూడదు. ఆర్థికంగా మనం బాగున్నప్పుడే కదా ఇతరులకు ఇవ్వగలము. అదే మన ఆర్థిక పరిస్థితి బాగోకుండా అనుదిన అవసరతలకు కూడా కష్టంగా అనిపించినప్పుడు ఇతరులను అప్పు అడుగుతూ ఉంటాము. ఎంతో మంది ఈ లోకంలో అప్పు అనే పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అప్పు తీర్చలేని స్థితి ఒకవైపు అయితే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అప్పు పెరిగి అదే పెద్ద సమస్యగా మారుతుంది. దాని వలన సమాజంలో మనుషుల ముందు గౌరవం పోతుంది. వారు అనే మాటలకు మనం లోపల కృంగిపోతూ ఉంటాము. మన మనశ్శాంతిని దూరం చేసి బలహీనపరుస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే ప్రభు ఆజ్ఞలకు లోబడి ప్రభువునకు నమ్మకంగా జీవిస్తారో వారిని గొప్పగా ఆశీర్వదిస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చేయవు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము సమృద్ధితో జీవించడమే కాదు, ఇతరులకు కూడా అప్పు ఇచ్చేంత విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదింపబడటమే కాదు, ఇతరులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అనేక జనములకు నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. ఆశీర్వదించి అభివృద్ధి పరిచే గొప్ప దేవుడవు తండ్రి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు పోరాటాలు కలిగినా, ఎన్ని ఇబ్బందికర పరిస్థితుల గుండా మేము వెళ్తూ ఉన్నప్పటికీ మా విశ్వాసాన్ని కోల్పోకుండా మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతంగా మార్చగలిగే గొప్ప దేవుడవు ప్రభువా. మీకు లోబడి భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. అప్పుల సమస్యతో ఎవరైతే బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారో అటువంటి వారిని దర్శించండి ప్రభువా. యేసు నామంలో అప్పుల సమస్య నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. సమృద్ధిని దయచేయండి ప్రభువా. మేము ఆశీర్వదింపబడటమే కాదు కానీ మా ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడే విధంగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.